సో ఈ వీడియోలో మనం 3000తో రామేశ్వరం ఎలా వెళ్ళి రావాలి అనే దాని గురించి ఫుల్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ముందుగా మన తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్ నుంచి కావచ్చు, వైజాగ్ నుంచి మనకి ట్రైన్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయి. సో అక్కడ ఎక్కడ స్టే చేయాలి, ఇంకా రామేశ్వరంలో చూడాల్సిన ప్లేసెస్ ఏంటి, సో మళ్ళీ తిరిగి ఎలా రావాలి అనే దాని గురించి డీటెయిల్ గా ఈ వీడియోలో చెప్తాను. అండ్ అలాగే ఎవరైనా వీడియో ఇప్పుడే చూస్తుంటే నా ఛానల్ ని, నా వీడియోస్ బాగా అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. లేదు మంచిగా అనిపించలేదు అంటే ఎందుకు మంచిగా అనిపించలేదు కామెంట్ చేస్తే కొంచెం ఎక్కువ రీచ్ రావడానికి అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు ఇంకా వీడియో స్టార్ట్ చేస్తే, ముందుగా మన తెలుగు రాష్ట్రాల నుంచి రామేశ్వరం ఎలా వెళ్ళాలి. హైదరాబాద్ ఇంకా వైజాగ్ నుంచి ప్రతి వారం ఒక ట్రైన్ అవైలబిలిటీ ఉంటుంది. ఈ ట్రైన్ జర్నీ వచ్చేసి సుమారుగా 25 గంటలు పడుతుంది. లేదు మీరు ఇంకా ఫాస్ట్గా వెళ్ళాలి, కొంచెం డబ్బులు ఎక్కువ పెట్టుకుంటారు అంటే ఫ్లైట్ ఆప్షన్ ఉంది. హైదరాబాద్ నుంచి లేదంటే వైజాగ్ నుంచి డైరెక్ట్గా మదురై వరకు మీరు ఫ్లైట్లో వెళ్ళొచ్చు. అక్కడి నుంచి 2 అవర్స్ మీరు బస్లో కావచ్చు, ట్రైన్లో కానీ రామేశ్వరం చేరుకోవచ్చు. రామేశ్వరంలో హోటల్స్ కావచ్చు, స్టే కావచ్చు ఎలా ఉంటాయి. 600 నుంచి 6000, 7000 వరకు అవైలబిలిటీ ఉంటాయి. డిపెండ్స్ ఆన్ మీరు బడ్జెట్, ఎంతమంది వస్తున్నారు, ఫ్యామిలీతో వెళ్తున్నారా, సింగిల్గా వెళ్తున్నారా అనేసి. సో సింగిల్గా వెళ్తే 600కి మీకు గవర్నమెంట్ రూమ్స్ కూడా దొరుకుతాయి. ఫ్యామిలీతో వెళ్తే ఒక 2000 పెడితే మీకు ఒక మంచి రూమ్ దొరుకుతుంది. ఇప్పుడు రామేశ్వరంలో చూడాల్సిన ప్రదేశాలు ఏమేమి ఉన్నాయి. హోటల్ తీసుకొని ఫ్రెష్ అయిన తర్వాత ఇక్కడ మెయిన్గా మనం 2 డేస్ ట్రిప్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, సో డే 1లో మీరు కవర్ చేయాల్సింది రామనంత స్వామి టెంపుల్, తర్వాత అగ్ని తీర్థం, తర్వాత పంబం బ్రిడ్జ్. ఈ 3 ఒక రోజులో మీరు చూడొచ్చు. చూసిన తర్వాత రామేశ్వరంలోనే మంచి ఫుడ్ దొరుకుతుంది. సో అక్కడ ఫుడ్ తినేసి ఆ రోజు రెస్ట్ తీసుకోవచ్చు. సో ఇంకా డే 2 గురించి మనం మాట్లాడుకుంటే ధనుష్కోటి బీచ్ కావచ్చు, రామసేతు, తర్వాత వెల్లుంది తీర్థం, తర్వాత ఏపీజే అబ్దుల్ కలాం గారి ఇల్లు. సో ఇవన్నీ మీరు సెకండ్ డేలో కవర్ చేయొచ్చు. ఇంకా రామేశ్వరం నుంచి మనం రామసేతు వెళ్ళాలంటే 30 కిలోమీటర్లు ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి మీరు ఓన్గా మాట్లాడుకుంటే ఒక 5000, 6000కి ఒక ఆటో కావచ్చు, క్యాబ్ కావచ్చు వచ్చేసిద్ది అనమాట. సో మీరే ఇవ్వాలి. లేదు మీరు ముగ్గురు ఇద్దరు ఉంటే ఆటో ఒక 1300, 1400 ఇస్తే ఆటో వస్తుంది. లేదు ఇంకా బడ్జెట్లో కావాలి, నేను చేసింది ఏంటంటే 200 ఇచ్చి షేరింగ్లో వెళ్ళాను అనమాట. సేమ్ మనలాగే ఒక్కొక్కరు ఇద్దరు, సో అలాగా 4 కలిస్తే సో అందరు కలిపేసి షేరింగ్ మాట్లాడుకొని రామసేతు చూసి రావచ్చు మళ్ళీ రామేశ్వరంకి. ఇప్పుడు రామేశ్వరం వచ్చిన తర్వాత రామేశ్వరం నుంచి సేమ్ మళ్ళీ హైదరాబాద్ కావచ్చు, వైజాగ్ కావచ్చు, వారానికి ఒక ట్రైన్ అవైలబిలిటీ ఉంటుంది. లేదు అంటే మీరు బస్సెస్ కూడా అవైలబిలిటీ ఉంటాయి డైరెక్ట్గా. సో అరౌండ్ 30 అవర్స్ పడుతుంది అనమాట బస్సులో అయితే. సో మీ ఆప్షన్, మీ ఇష్టం. ఇంకా లేదు ఫ్లైట్లో వెళ్ళాలంటే అక్కడి నుంచి మదురై దాకా మీరు బస్సులో వచ్చి మళ్ళీ మదురై నుంచి ఫ్లైట్ ఎక్కి డైరెక్ట్గా మీరు హైదరాబాద్ రావచ్చు. సో ఇది ఈ వీడియోలో రామేశ్వరం ఎలా చూసి రావాలి 3000తో 2 రోజులు అనేసి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి ఇలాంటి ఇన్ఫర్మేషన్ చేస్తాను. చూశారు కదండి, ఇది ఈ వీడియోలో ఫుల్ గా రామేశ్వరం గురించి A to Z ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అని అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా, లేదంటే ట్రైన్ డీటెయిల్స్, ఫ్లైట్ డీటెయిల్స్ ఇలాంటివి ఏమైనా కావాలనుకుంటే మీరు డైరెక్ట్ గా డిస్క్రిప్షన్ లో చూడొచ్చు, లేదంటే నాకు కామెంట్ చేయొచ్చు. నేను ఖచ్చితంగా మీకు అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను.